So, good evening everybody, dear students. Second year topics లో ఎలక్ట్రోస్టాటిక్స్ లో లాస్ట్ క్లాసు ఇంట్రడక్షన్ క్లాస్ మొత్తం కూడా బేసిక్ చార్జెస్ పైన మాట్లాడినాం. సో టుడే ఐ విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ దట్ కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్. కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. సో వాట్ ఈజ్ మెంట్ బై కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా? కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా, కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా చూడండి. ఏంటంటే మామూలుగా రెండు ఛార్జెస్ ఉన్నాయండి. సో Q1 Q2 అనేటువంటి ఛార్జెస్, సో విచ్ ఆర్ సపరేటెడ్ బై ది సర్టెన్ డిస్టెన్స్. ఈ రెండు ఛార్జెస్ ఏం చేసామంటే సర్టెన్ డిస్టెన్స్తో సపరేట్ చేస్తున్నాం. ఆర్ అనేటువంటి ఛార్జ్ డిస్టెన్స్తో Q1 అనేటువంటి ఛార్జు, Q2 అనేటువంటి ఛార్జు, ఈ రెండు ఛార్జెస్ ఎయిర్ ఆర్ వ్యాక్యూమ్లో ఉన్నాయి. సో ఎయిర్ ఆర్ వ్యాక్యూమ్లో ఉండేటప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ ఆర్ అనేటువంటి డిస్టెన్స్ ఉంది. మామూలుగా ఈ ఛార్జెస్ మధ్య సో ఉంటే అట్రాక్టివ్ ఫోర్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే రిపల్సివ్ ఫోర్స్ అయినా ఉండొచ్చు. సో కాబట్టి ఈ ఫోర్స్ ఎలా ఉంటుంది అనేది అంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, the force of attraction or repulsion between two charges is directly proportional to product of charges and inversely proportional to square of distance between them. The force of attraction or repulsion between two charges is directly proportional to product of the charges and inversely proportional to square of distance between them. సో ఈ రెండింటిని కామన్గా రాసుకున్నప్పుడు ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు Q1 Q2 బై ఆర్ స్క్వేర్. సో ఈ ప్రపోర్షనాలిటీ ఎలిమినేట్ చేస్తే ఒక ఈక్వల్ టు వచ్చి సమ్ కాన్స్టెంట్ K ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్. ఈ K వాల్యూ మొత్తం ఏ రాసుకోవచ్చు అంటే F ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q1 Q2 by R square. So this is the force between the attractive or repulsive force between two charges. F is equal to 1/4πε0 into Q1 Q2 by R square. So దీన్ని ఏమంటామంటే కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. సో ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ between two charges is directly proportional to product of charges and inversely proportional to square of distance between them. సో దాన్ని కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా అంటాం. సో దీన్ని కామన్గా రాసుకున్నప్పుడు ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు Q1 Q2 బై ఆర్ స్క్వేర్. ఇఫ్ యూ ఎలిమినేట్ దిస్ ప్రపోర్షనల్ యూ కెన్ గెట్ ఒక ఈక్వల్ టు వచ్చి ఒక కాన్స్టెంట్ వస్తుంది. ఈ కాన్స్టెంట్ని 1/4πε0 అంటాం. ఈ 1/4πε0 వాల్యూ ఎంత ఉంటుందంటే, సో దిస్ వాల్యూ 1/4πε0 ఈజ్ ఈక్వల్ టు 9 into 10 power 9 9 into 10 power 9 న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కూలుంబ్ స్క్వేర్. ఈ కాన్స్టెంట్ వాల్యూ ఇది. సో హియర్ వాట్ ఈజ్ ఎప్సిలాన్ నాట్ ఏమంటారంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఒక ఫ్రీ స్పేస్కి దాని యొక్క కెపాసిటీ ఎంతైతే ఉంటుందో అలో చేసుకునేటువంటిది. సో దాన్ని పర్మిటివిటీ అంటాము. ఆ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ని ఏమంటారంటే ఎప్సిలాన్0తో చూపిస్తాం. దాని వాల్యూ ఎప్సిలాన్0 వాల్యూ ఎంత ఉంటుందంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కాన్స్టెంట్ 8.854 into 10 power -12 కూలుంబ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ ఎప్సిలాన్0. ఓకే, వెన్ టూ చార్జెస్ విచ్ ఆర్ కెప్ట్ ఇన్ మీడియం, ఒక మీడియంలో పెట్టాం. ఈ రెండు ఛార్జెస్ని తీసుకెళ్ళి ఒక మీడియంలో పెట్టినప్పుడు, సో వెన్ ద చార్జెస్ Q1 అండ్ Q2 ఆర్ కెప్ట్ ఇంటూ యువర్ మీడియం, ఒక మీడియంలో పెట్టాం. ఎయిర్ కాదు, వ్యాక్యూమ్ కాదు, ఏదో ఒక మీడియం, వాటర్ ఏదైనా కావచ్చు. ఆ మీడియం యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K అయితే అటువంటప్పుడు మీడియంలో ఉన్నాయి. సో వెన్ టూ చార్జెస్ ప్లేస్డ్ ఇన్ మీడియం, సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ రిలేషన్. సో ఇప్పుడు ఏంటంటే, సో నీకు F ఈక్వల్ టు F ఇన్ మీడియం ఈజ్ ఈక్వల్ టు
సేమ్ 1/4πε0 ఇంటూ కే, ఇక్కడ డిఫరెన్స్ కేనే. సో వాట్ ఈస్ కే? డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఆఫ్ ది మీడియం. సో 1/4πε0 ఇంటూ కే ఇంటూ Q1 Q2 by R square. So this is the force in medium. When two charges which are placed in a medium, the force between two charges is equal to 1/4πε0 into K into Q1 Q2 by R square. So this is the force between two charges in a medium. So now we can derive one new relation. ఇప్పుడు నీకు ఫోర్స్ ఇన్ ఎయిర్ తెలుసు, ఫోర్స్ ఇన్ మీడియం తెలుసు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, ఫోర్స్ ఇన్ ఎయిర్ డివైడెడ్ బై ఫోర్స్ ఇన్ మీడియం. సో దట్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q1 Q2 by R square డివైడెడ్ బై 1/4πε0 ఇంటూ K ఇంటూ Q1 Q2 by R square. ఇక్కడ చూడండి అమ్మా. సో 1/4πε0 1/4πε0, సో ఈ రెండు క్యాన్సిల్ అయినాయి. సో క్యాన్సిల్ అయినప్పుడు ఫోర్స్ ఇన్ ఎయిర్ డివైడెడ్ బై ఫోర్స్ ఇన్ మీడియం ఈక్వల్ టు కే వచ్చింది. ఓకేనా? సో ఈ కే రైట్ నౌ దీన్ని డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటాంగా. సో దీన్ని ఏ రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఉండేటువంటి రిలేషన్ ε0 ఇంటూ కే ఈజ్ కాల్డ్ ఎప్సిలాన్. వాట్ ఈజ్ ఎప్సిలాన్? పర్మిటివిటీ ఆఫ్ ఎ మీడియం. ఒక మీడియంకు ఉండేటువంటి పర్మిటివిటీ. సో కాబట్టి ఇక్కడ నుండి ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు, సో వాట్ ఈస్ దట్? వీ కెన్ రైట్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ε0. వీ వాంట్ కే ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ బై ε0. సో ఈ ఎప్సిలాన్ బై ε0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎప్సిలాన్ బై ε0. సో దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు రిలేటివ్ పర్మిటివిటీ. సో రిలేటివ్ పర్మిటివిటీ. ఓకేనా? సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్ ఏంటంటే, సో విచ్ ఆర్ హ్యావింగ్, ఇక్కడ ఉండేటువంటి అన్ని ఫిజికల్ క్వాంటిటీస్కి నో యూనిట్స్, ఎటువంటి యూనిట్స్ అనేటివి ఎక్కడ ఉండవు. సో దీన్ని ఏమంటారంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్కి యూనిట్స్ ఉండవు, రిలేటివ్ పర్మిటివిటీకి యూనిట్స్ ఉండవు, ఫోర్స్ ఇన్ మీడియం బై ఫోర్స్ ఇన్ ఎయిర్ దీనికి యూనిట్స్ ఉండవు. ఒకవేళ మనకు రే ఆప్టిక్స్లో ఉండేటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి కూడా యూనిట్స్ ఉండవు. అటువంటి సందర్భంలో ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈ సేమ్ యాజ్ అని అడిగినాడు అనుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ నో యూనిట్స్ బేస్ చేసుకొని, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ నో యూనిట్స్ బేస్ చేసుకుంటే ఇక్కడ ఉండేటువంటి ఏ ఫిజికల్ క్వాంటిటీకి ఏముండవు అంటే యూనిట్స్ ఉండవు. కాబట్టి సో refractive index is same as dielectric constant. So refractive index is also same as is so relative permittivity. సో ఇలా వాడు సంబంధించినటువంటివి మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అప్లికేషన్స్. సో వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. సో మనం మెయిన్స్ మాట్లాడినా అడ్వాన్స్ మాట్లాడినా కాన్సెప్ట్ బలంగా ఉంటే నీట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఎగ్జామ్, నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకున్నా ఇవే అప్లికేషన్స్ ఉంటాయి. సో ఏ స్టూడెంట్ అయితే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాడో ఆ స్టూడెంట్కి ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ పైన నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, జేఈ కావచ్చు, అడ్వాన్స్ కావచ్చు, నీట్ కావచ్చు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకేనా? సో అప్లికేషన్స్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో ఫస్ట్ అప్లికేషన్ చూడండి మాస్టరు, సేమ్ ఛార్జెస్ సపరేటెడ్ ఇన్ సో సేమ్ మీడియం. సో సేమ్ ఛార్జెస్ ఒకే రకమైనటువంటి మీడియంలో ఉన్నాయి. మీడియం ఈ సేమ్ ఛార్జెస్ బట్ డిఫరెంట్ డిస్టెన్స్. ఇదేమో D1 అనుకుందాం, దీన్ని D2 అనుకుందాం. సేమ్ ఛార్జెస్ సేమ్ మీడియం విచ్ ఆర్ సపరేటెడ్ ఇన్ డిఫరెంట్ డిస్టెన్స్. సో వాట్ ఈస్ ది రిలేషన్? సో నీకు ఫోర్స్ ఫార్ములా ఏంటి? F ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ K ఇంటూ Q1 Q2 బై D². ఇది కదా ఫార్ములా. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఇది కాన్స్టెంట్, బేసిక్ కానీ ఇది కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ ఇలా కొట్టేసుకో సింపుల్గా. సేమ్ మీడియం అన్నాడు కాబట్టి దీన్ని కొట్టే, సేమ్ ఛార్జెస్ అన్నాడు కాబట్టి ఇది సేమ్, ఇదంతా కాన్స్టెంట్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగిలింది?
ఇక్కడ ఒక ఈక్వల్ టు ఉంది. సో ప్రపోర్షనల్ రాసుకోవచ్చు, ఒక కాన్స్టెంట్ ఉంది. ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/d². సో ఇక్కడ నుండి F1 d1 స్క్వేర్ ఈక్వల్ టు F2 d2 స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రిలేషన్, ఒక అప్లికేషన్ అండి. సో నెక్స్ట్ అప్లికేషన్, సపోజ్ దీంట్లోని చిన్న మార్పు చేస్తున్నాను. సేమ్ చార్జెస్ ఇన్ సేమ్ డిస్టెన్స్, సేమ్ చార్జెస్ సేమ్ డిస్టెన్స్ బట్ ఇన్ డిఫరెంట్ మీడియం అనేది డిఫరెంట్గా ఉంది. సో హియర్ వాట్ విల్ బి హ్యాపెన్, ఇది K1 అనుకో, ఇది K2 అనుకో. సేమ్ ఫార్ములాలో మీడియం డిఫరెంట్ సేమ్ కాబట్టి ఇవన్నీ కాన్స్టెంట్ అయిపోయి ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు K. ఫ్రమ్ దిస్ రిలేషన్ F1 K1 ఈక్వల్ టు F2 K2 వస్తుంది. ఓకేనా? ఎలా చేయాలా ఏం కథ అనేది మనం మాట్లాడుతూ ఉన్నాం కదా. సో నెక్స్ట్ అప్లికేషన్ చూడండి, ఒకసారి ఫ్రేమ్లో చూసుకోండి, నీట్గా రాసుకోండి. సో నెక్స్ట్ ఫర్దర్ అప్లికేషన్స్కి పోయేటప్పుడు నేను ఒకసారి బోర్డు రఫ్ చేస్తున్నా. చూడండి మాస్టర్, నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే, వెన్ డిఫరెంట్ చార్జెస్ డిఫరెంట్, దీస్ డిఫరెంట్ చార్జెస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ సేమ్ మీడియం అండ్ సేమ్ డిస్టెన్స్. సేమ్ మీడియము సేమ్ డిస్టెన్స్తో మనం మ్యాచ్ చేస్తున్నాం. సో విత్ డిఫరెంట్ చార్జెస్ అంటున్నాం, చార్జులు డిఫరెంట్. సో మిగతా అన్నీ సేమ్ కాబట్టి ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు Q1 Q2 అనుకో. సో ఇప్పుడు డిఫరెంట్ కాబట్టి F1/F2 ఈక్వల్ టు, మిగతా అన్నీ సేమ్, అన్నీ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ చూడండి, సో డిస్టెన్స్ సేమ్ అన్నాం, మీడియం సేమ్ అన్నాం, ఛార్జీలు మాత్రమే డిఫరెంట్ కాబట్టి F1/F2 ఈజ్ ఈక్వల్ టు Q1 Q2/Q1 డాష్ ఇంటూ Q2 డాష్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రిలేషన్. ఓకే. సో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, నెక్స్ట్ అప్లికేషన్ చూసుకో. నెక్స్ట్ అప్లికేషన్ మాట్లాడుతున్నాను మాస్టారు. సో ఇప్పుడు ఛార్జు ఒక స్పియర్ ఉంది. ఈ స్పియర్ యొక్క ఛార్జు ఇది ఛార్జ్ Q1 మాస్టర్. సో అనదర్ స్పియర్ యొక్క ఛార్జ్ Q2 which are separated by the distance smaller. రెండు స్పియర్స్ తీసుకున్న ఒకదాని యొక్క ఛార్జ్ ఏమో Q1, సో నెక్స్ట్ సెకండ్ దాని యొక్క ఛార్జ్ ఏమో Q2. ఈ రెండింటిని నేనేం చేస్తున్నానంటే R అనేటువంటి డిస్టెన్స్తో ప్లేస్ చేసిన తర్వాత నేనేం చేస్తున్నా బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ డయాగ్రామ్గా రాస్తా. ఈ రెండు ఛార్జెస్ని, ఇది Q1 అనేటువంటి ఛార్జ్ని, Q2 అనేటువంటి ఛార్జ్ని, రెండింటిని కాంటాక్ట్లో తీసుకొచ్చా. రెండింటిని కాంటాక్ట్ పెట్టిన తర్వాత, సో వెన్ టూ చార్జెస్ ఆర్ ప్లేస్డ్ అట్ సేమ్ సపరేషన్, కాంటాక్ట్లో పెట్టి యథాస్థానం ముందు ఏ స్థానంలో అయితే ఉన్నాయో నీకేం చేశానంటే అదే స్థానంలో సేమ్ ప్లేస్లో ఏం చేశాను, మళ్ళీ అక్కడే ఉంచేసా. వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ చార్జెస్? సో వీటి మధ్య పనిచేసేటువంటి ఎఫెక్టివ్ ఫోర్స్ ఏంటంటే నీకు F1/F2 అంటే ఇక్కడ Q1 డాష్ ఈక్వల్ టు Q2 డాష్ ఈక్వల్ టు కాంటాక్ట్లో పెట్టి మళ్ళీ సేమ్ వచ్చినప్పుడు, సో వీటి మధ్య ఉండేటువంటి ఛార్జెస్ Q1 + Q2/2 వస్తుంది. ఓకేనా? అప్పుడు ఫోర్స్ ఏమవుతుందంటే Q1 + Q2 హోల్ స్క్వేర్ బై 4 × Q1 Q2 వస్తుంది. సో దీస్ ది ఎఫెక్టివ్ ఛార్జెస్ బిట్వీన్. సో ఇన్ దిస్ అప్లికేషన్, ఈ అప్లికేషన్లో వాటి మధ్య ఉండేటువంటి ఫోర్సెస్ యొక్క రేషియో. సో నెక్స్ట్ అప్లికేషన్ మాస్టర్ వెరీ 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 ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అప్లికేషన్ ఇక్కడ ఏంటంటే, నెక్స్ట్ అప్లికేషన్లో చూద్దాం. ఫోర్స్ సేమ్, ఇక్కడ Q1, ఇది Q2, ఇది ఎయిర్లో ఉంది మాస్టర్. ఎయిర్లో ఉండేటప్పుడు దీని యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K ఈక్వల్ టు 1కి ఈక్వల్ అవుతుంది. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఆఫ్ ఎయిర్ ఈక్వల్ టు 1కి ఈక్వల్ అవుతుంది K వాల్యూ. సో వీటి మధ్య డిస్టెన్స్ R అనుకున్నా. ఇప్పుడు ఒక మీడియంలో పెట్టా K1, ఇదేమో Q2, ఇదేమో Q1,
వీటి మధ్య డిస్టెన్స్ ఆర్ నాట్ అనుకున్నాను, బట్ ఇది డిఫరెంట్ మీడియం, దేర్ ఎగ్జిస్ట్ ఏ కే వాల్యూ. ఓకేనా, ఇక్కడ మీడియం డిఫరెంట్ కాబట్టి అక్కడ కే వాల్యూ ఎగ్జిస్ట్ అయింది మాస్టర్. అటువంటప్పుడు ఈ రెండిటి మధ్య పనిచేసేటువంటి ఫోర్స్, సో ద ఎఫెక్టివ్ ఫోర్స్ బిట్వీన్ టూ కైండ్స్, అంటే కేస్ 1లో ఎయిర్ ఉంది, కేస్ 2లో డైఎలక్ట్రిక్ మీడియం ఉంది, అయినా వాటి మధ్య పనిచేసేటువంటి ఎఫెక్టివ్ ఫోర్స్ అనేది సేమ్ అంటున్నాం. సో ఫోర్స్ ఈక్వల్ అయినప్పుడు సో వాట్ ఈస్ ది రిలేషన్ ఇయర్? సో F1 ఈక్వల్ టు F2. సో దీని మధ్య ఫోర్సు 1/4πε0 ఇంటూ చూడు మాస్టర్. సో Q1 Q2 బై R స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడేమో 1/4πε0 ఇంటూ కే ఉంది కాబట్టి కే ఇంటూ Q1 Q2 బై R0 స్క్వేర్. ఓకేనా, సో ఈ కేసులో ఏమేమి క్యాన్సిల్ అవుతాయి? 1/4πε0, 1/4πε0, Q1 Q2, Q1 Q2. ఇక్కడ మిగిలింది ఏంటి? ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R0 స్క్వేర్ ఇంటూ కే. అప్పుడు ఆర్ ఈక్వల్ టు R0 ఇంటూ రూట్ కే. సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. వెన్ సో ఇక్కడ ఆర్ ఈక్వల్ టు రూట్ R0 ఇంటూ రూట్ కే, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్. ఓకేనా, ఏదైనా ఒక డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అనేది ప్లేస్ చేసినప్పుడు వాటి మధ్య ఉండేటువంటి ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఏమవుతుందంటే R0 ఇంటూ రూట్ కే అవుతుంది. ఓకేనా, దీన్ని బేస్ చేసుకొని అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ చెప్తానండి, ఒకసారి ఈ అప్లికేషన్స్ చూసుకోండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ బేస్డ్ ఆన్ దిస్ వన్. సో ఇక్కడ చూడండి, Q1 అనేటువంటి ఛార్జ్ ఉంది, Q2 అనేటువంటి ఛార్జ్ ఉంది. ఈ రెండు ఛార్జెస్ ఎయిర్లో ఆర్ అనేటువంటి డిస్టెన్స్తో సపరేట్ చేస్తున్నాం. వెన్ టూ ఛార్జెస్ ఆర్ సపరేటెడ్ బై ఎ డిస్టెన్స్ ఆర్ ఇన్ ఎయిర్. ఓకేనా, ఎయిర్లో ఈ రెండు ఛార్జెస్ని ఆర్ అనేటువంటి డిస్టెన్స్తో సపరేట్ చేస్తున్నాను. బట్ యూ కెన్ ప్లేస్ ఒక డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ని, వీటి మధ్య ఎక్స్ అనేటువంటి థిక్నెస్ ఉంది, దీని యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎంతంటే కే. సో ఇలా ఎయిర్తో పాటు ఒక మీడియం కూడా దీని మధ్య ప్లేస్ చేశా. అటువంటప్పుడు వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ఛార్జెస్? ఫస్ట్ డిస్టెన్స్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఫోర్స్ వస్తుంది. ఎఫెక్టివ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ఛార్జెస్ ఆర్ డాష్ ఈక్వల్ టు ఇక్కడ ఆర్ డాష్ ఆర్ మైనస్ ఎక్స్. సో ఫస్ట్ ఆర్ మైనస్ ఎక్స్ తీసేయాలా, ప్లస్ దీనికి ఆల్రెడీ మనం ఎయిర్లో ఉండేటప్పుడు కనుక్కున్నాం, ఇది డిస్టెన్స్ ఎంత? ఎక్స్ కాబట్టి ఎక్స్ రూట్ కే అవుతుంది. సో దిస్ ఈజ్ ది ఎఫెక్టివ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ఛార్జెస్ వెన్ ఎయిర్ అండ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ బోత్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ టూ ఛార్జెస్. సో ఎయిర్ మీడియంతో పాటు ఒక డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉండేటువంటి మీడియం ఉండేటప్పుడు రెండు ఛార్జెస్ మధ్య ఉండేటువంటి ఎఫెక్టివ్ డిస్టెన్స్. సో అయితే వాట్ ఈస్ ది ఎఫెక్టివ్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ ఛార్జెస్? ఈ రెండింటి మధ్య ఉండేటువంటి ఎఫెక్టివ్ ఫోర్స్ ఏంటంటే 1/4πε0 ఇంటూ Q1 Q2 బై, సో ఇక్కడ చూసుకోండి, ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ సో ఎక్స్ రూట్ కే హోల్ స్క్వేర్. సో దిస్ ఈస్ ది ఎఫెక్టివ్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ ఛార్జెస్. ఓకేనా, ఇందులో లాస్ట్ అప్లికేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాడ్ ఉందండి, ఇలా ఒక రాడ్ ఉంది. ఈ రాడ్లో స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ఛార్జ్ ఏంటంటే డిక్యూ. సో ఇక్కడ ఎక్కడో పాయింట్ ఉంది, ఈ పాయింట్ ఛార్జ్ క్యూ, వీటి మధ్య డిస్టెన్స్ ఆర్ ఉంది. అటువంటప్పుడు వాట్ ఈస్ ది ఎఫెక్టివ్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ ఛార్జెస్? వీటి మధ్య ఉండేటువంటి ఎఫెక్టివ్ ఫోర్స్ ఏంటి? సో అప్పుడు కనుక్కున్నామంటే చూసుకోండి, ఎఫ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ క్యూ ఇంటూ డిక్యూ బై ఆర్ స్క్వేర్. దీన్ని ఎప్పుడు ఇంటిగ్రేషన్ చేసుకోవాలా, ఇంటిగ్రల్ 1/4πε0 ఇంటూ క్యూ ఇంటూ డిక్యూ బై ఆర్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ది లాస్ట్ అప్లికేషన్. సో ఈరోజు మనం మాట్లాడినటువంటి వాటిల్లో కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్లా అంటే ఏంటి, వాటి అప్లికేషన్స్ గురించి మాట్లాడినామండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.